దేశ రాజధాని ఢిల్లీ చీకటి పడుతుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట సమీపంలో సాయంత్రం 6:52 కారులో భారీ పేలుడు జరిగింది. ప్రయాణికులతో ఉన్న I-20 కారులో జరిగిన భారీ పేలుడు ఘటనలో 13 మంది చనిపోయారు, 24 మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నెమ్మదిగా వెళ్తున్న I-20 కార్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడడంతో ఆగింది. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులున్నారు. కారు వెనక భాగంలో జరిగిన పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. కార్లు, ఆటోలు, బైక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంటల్లో కాలిపోయాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతుల్లో డెలివరీ బాయ్ ఉన్నాడు. అతను మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడుతో పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, సరిగ్గా 6:50 ఈ పేలుడు జరిగింది. అయితే పేలుడుకు సంబంధించి అన్ని దర్యాప్తు సంస్థలు NSC, అదేవిధంగా NSA లాంటి సంస్థలు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర హోంమంత్రి కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ ఘటనా స్థలాన్ని సందర్శించడం, అంతకుముందు ఈ జయప్రకాష్ నారాయణ లోకనాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి వెళ్లి అక్కడ గాయపడిన వారిని పరామర్శించి కూడా రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గుచ్చా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా అనేక దర్యాప్తు బృందాలకు ఏమాత్రం కూడా అవరోధం కలగకుండా ఉండేందుకు వెనువెంటనే అక్కడి నుంచి ఘటనా స్థలం నుంచి కూడా వెళ్లిపోవడం జరిగింది. చాలా మంది దర్యాప్తు నిపుణులు బృందాలు ఇవన్నీ కూడా అక్కడ అనేక ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. అదేవిధంగా పేలుడు పదార్థాలను గుర్తించే స్నిఫర్ డాగ్స్ ను కూడా ఈ సంఘటనా స్థలానికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఆధారాలను సేకరించిన తర్వాత అతి త్వరలోనే ఈ పేలుడుకు కారణం ఏంటి అన్న అంశాన్ని ఖచ్చితంగా కనుక్కుంటామన్న అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ ఘటనలో ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆసుపత్రి వర్గాలు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 13 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా మాత్రం 8 మంది మరణించినట్టుగా అమిత్ షా కొద్ది నిమిషాల క్రితమే ప్రకటన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గాయపడిన వారందరినీ కూడా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్నారు. దాదాపు 12-15 మందిని అక్కడికి గాయపడిన వారిని తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిలోనే కొంతమంది తీవ్ర గాయాలతో మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా అనేకటువంటి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు నిపుణుల బృందాలు, అదేవిధంగా దర్యాప్తు బృందాలు. ప్రధానంగా చాలా దూరం వరకు, అంటే 100 మీటర్ల వరకు కూడా ఆ పేలుడు ఘటనలో మాంసం ముద్దలన్నీ కూడా ఎగిరి వచ్చి పడ్డాయి. అవన్నీ కూడా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దాదాపు 100 మీటర్ల దూరంలో బారికేడ్స్ ను ఏర్పాటు చేసి అక్కడికి ఎవరిని కూడా రానియకుండా దర్యాప్తు బృందాలన్నీ కూడా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఈ ఘటన నేపథ్యం పూర్వాపరాలను చూసినట్లయితే ఈరోజు సాయంత్రమే దాదాపు 4 డాక్టర్లను ఈ పేలుడు పదార్థాల వారి వద్ద ఉన్న అంశాన్ని కూడా కనుగొనడం జరిగింది. ఆ మేరకు వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ 4 డాక్టర్లలో కూడా హైదరాబాద్ చెందిన డాక్టర్ కూడా ఒకరు ఉన్నారు. కాబట్టి దీనికి దానికి సంబంధం ఏమైనా ఉందా? అదేవిధంగా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాలు కూడా రానున్న సందర్భంలో ఎర్రకోట వద్ద ఈ రకంగా ఒక వ్యూహాత్మకంగా ఇలాంటి పేలుడుకు దారిచిన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఇదేమన్నా ఆత్మాహుతి దళాలకు చెందినటువంటి అంశమా, వారి పని ఏదా అన్నది అంశం ఇంకా పూర్తిగా దర్యాప్తు బృందాలు ఆధారాలను సేకరించిన తర్వాత కానీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఇది ఖచ్చితంగా ఆ కోణాలు, అంటే సీసీటీవీలు ఇక్కడ ఎర్రకోట వద్ద సీసీటీవీలు అన్నింటినీ కూడా కదలికలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నంలో దర్యాప్తు బృందాలు ఉన్నాయి. అదేవిధంగా నెమ్మదిగా రావడం, ఆగిన తర్వాత ఇక్కడ నెమ్మదిగా కారు రెడ్ లైట్ దగ్గరకు రావటం, అదేవిధంగా వచ్చిన తర్వాత అక్కడ కొద్దిగా నెమ్మదిగా కదులుతున్న సందర్భంలోనే ఆ రకంగా ఒక్కసారిగా కారు వెనక వైపు నుంచి ఈ పేలుడు సంభవించినట్టుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ కారులో వెనక సీట్లో కూడా ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురు కూడా పూర్తిగా ఈ ఘటనలో, ఈ పేలుడులో
మృతి చెందినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ పేలుడు సంభవించింది. ప్రధానంగా ప్రాథమికంగా సమాచారాన్ని బట్టి చూసిన తర్వాత ఇది ఇంత భారీ స్థాయిలో పేలుడు జరిగినట్టుగా ఎవరు కూడా ఊహించలేదు. అయితే కొద్ది నిమిషాల తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నిటి కూడా పరిశీలిస్తుంటే దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా, దీనికి ఏమైనా తీవ్రవాద చెందినటువంటి సంస్థలు వీటి వెనక ఏమైనా ఉన్నాయా అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కోణాల నుంచి కూడా పరిశీలించి ఆధారాలను సేకరించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఘటన పూర్తి స్థాయిలో ఢిల్లీ వాసులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో ఎక్కడా కూడా ఇలాంటి పెద్ద ఎత్తున దాడులు, ఈ బాంబు పేలుడు కానీ లేకపోతే ఇలాంటి పేలుడు ఘటనలో మరణించడం కానీ ఎక్కడ కూడా సంఘటన జరగలేదు. ఇది దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఈ రకంగా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో పేలుడు సంభవించడం, అదేవిధంగా పేలుడులో దాదాపు 13 మంది మరణించినట్టుగా ఉన్నటువంటి సమాచారం బట్టి చూసినట్లయితే దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా లేదా తీవ్రవాద సంస్థలు దీనికి ఏమైనా కుట్రపూరితమైనటువంటి ఈ పనికి పాల్పడ్డారా అనే అంశాన్ని పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అన్ని దర్యాప్తు సంస్థలు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ సంఘటనా స్థలానికి వచ్చి అన్ని కోణాల్లో వారికి ఉన్నటువంటి సమాచారాన్ని, వారికి ఉన్నటువంటి ఆధారం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులు, దాదాపు బాంబు స్క్వాడ్ బృందాలు, అదేవిధంగా స్నిఫర్ డాగ్స్ అన్నీ కూడా ఈ ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలను సేకరిస్తున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఘటనా స్థలానికి వచ్చారు, ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనా స్థలానికి వచ్చి వెంటనే దీన్ని ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఘటనను చూసినట్లయితే ఖచ్చితంగా ఒక కుట్రకోణం ఉంది అన్న అంశాన్ని చాలా దాదాపుగా రూఢిగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారికంగా దీనిపై దర్యాప్తు బృందాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి, చేసే ప్రకటన బట్టి. ప్రసాద్, మీరు హోల్డ్ లో ఉండండి. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన చూస్తున్నాం. పేలుడు జరిగిన సమయంలో